జనసేనలో మాస్ లీడర్గా ముద్రపడిన బొలిశెట్టి శ్రీనివాస్ ఈ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించారు. భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థిగా కూటమి తరఫున విజయదుందుభిని మ్రోగించారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాచుర్యం పొందిన బొలిశెట్టి శ్రీనివాస్ ఈ ఎన్నికలలో ఇంతటి భారీ మెజారిటీని ఎలా సాధించారు? జనసేనలో గొంతుకగా ఉన్న బొలిశెట్టికి కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కనుందా? బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనలో దమ్మున్న నాయకుడిగా, మాస్ లీడర్గా, జనసేన గొంతుకగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీలో నిత్యం యాక్టివ్గా ఉండే బొలిశెట్టి అందరి వాడిగా గుర్తింపు పొందారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజలందరి మన్ననలు పొందిన బొలిశెట్టి ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. కూటమిలో హైయెస్ట్ మెజారిటీలు సాధించిన నేతల్లో బొలిశెట్టి శ్రీనివాస్ కూడా ఒకరు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ 62,492 ఓట్ల భారీ మెజారిటీతో బంపర్ విక్టరీ కొట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ 30 ఏళ్లుగా పాతుకుపోయారు. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా బొలిశెట్టికి భారీగా ఓట్లు వచ్చాయి. ఈసారి పొత్తులో భాగంగా జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్కు టీడీపీ బలం తోడైంది. అంతకుముందు బొలిశెట్టి తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా పనిచేసి నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు బొలిశెట్టి హయాంలో జరిగాయి. నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో పాటు తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో ముందు నుంచి కాపు సామాజిక వర్గ ప్రాబల్యం బాగా ఎక్కువ. గత కొన్ని దశాబ్దాల నుంచి ఏ పార్టీ తరపున అయినా కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. మిగతా సామాజిక వర్గాలతో పాటే కాపు సామాజిక వర్గంలో కూడా మంచి పట్టుండడంతో బొలిశెట్టికి భారీ మెజారిటీతో విజయం దక్కింది. పోలింగ్ తర్వాత జనసేన 100% గెలిచే సీట్లలో ఒకటిగా తాడేపల్లిగూడెం నిలవబోతుందన్న అంచనాలు ముందే వినిపించాయి. చాలా సర్వేలలో సైతం చివరికి వైసీపీ సానుకూల సర్వేలలో కూడా ఇదే విషయం క్లియర్గా స్పష్టమైంది. ఇక కౌంటింగ్లో బొలిశెట్టి ఏకంగా 62,492 ఓట్ల బంపర్ మెజారిటీతో ఘన విజయం సాధించారు. డేరింగ్, డాషింగ్, డైనమిక్ లీడర్గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ 5 ఏళ్ల పాటు వైసీపీని గట్టిగా ఎదుర్కొన్నారు. వైసీపీ బెదిరింపులను ఢీకొట్టారు. జనసేన నుంచి బలమైన గొంతును వినిపించారు. అయితే భారీ మెజారిటీతో గెలవడం, అలాగే మంచి వాగ్దాటి ఉన్న నేత కావడంతో బొలిశెట్టి శ్రీనివాస్కు కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్ తర్వాత పార్టీలో అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు కావడం, రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరికీ సుపరిచితులు కావడం, మచ్చలేని నేత కావడంతో బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వారికి మంత్రి పదవి కట్టబెడితే అందరికీ మేలు జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదని కూటమి శ్రేణులు అంటున్నాయి. జనసేన 21కి 21 స్థానాలు గెలుచుకోవడంతో మంత్రి పదవుల మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తోంది. 21 మందిలో చాలా మంది రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏనాడు పదవుల కోసం పాకులాడకుండా పార్టీలో సీనియర్ నేతగా పార్టీ కోసం కష్టపడిన బొలిశెట్టి శ్రీనివాస్కు జనసేనకు దక్కబోయే మంత్రి పదవుల్లో ఒక బెర్త్ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి బొలిశెట్టి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్నది.